गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्यदेवो भव। మనకు జ్ఞానాన్ని ఇస్తున్నటువంటి స్పిరిచువల్ గురుస్ అందరికి కూడా సాష్టాంగ ప్రణామాలు చేసుకుంటూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించుకుందాం. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఆచార్య బల్లేపల్లి శశికాంత శర్మ. ఈరోజు ముఖ్యమైనటువంటి విషయం మనం మాట్లాడుకునేది ఏంటంటే, ఎవళ్ళను మనం కదిపి చూసినా మనకు వినిపిస్తున్నటువంటి పదం ఏంటంటే స్ట్రెస్, మానసిక ఒత్తిడి. సహజంగా మనం గమనిస్తున్నటువంటి విషయమే. అంటే మీరు ఎల్కేజీ పిల్లవాడిని అడిగినా కూడా ఏంటంటే వాడి చదువులో స్ట్రెస్ ఉంది, వాడు ప్రశాంతంగా లేడు. కాబట్టి మనకు ఆదిశంకరాచార్యుల వారు మనకు చెప్తారు ఏంటంటే, బాలస్తావా క్రీడాసక్త, తరుణిస్తావా తరుణీరక్త, వృద్ధస్తావా చింతామగ్న, పరబ్రహ్మణే కోహిన లగ్న. అంటే చింత అనేది మనకెప్పుడు రావాలి అంటే వృద్ధులమైన తర్వాత రావాలి. అంటే రిటైర్మెంట్ ఏజ్లో ఈ చింత అనేది రావాలి అనేది వాస్తవం. కానీ ఇక్కడ మనం గమనిస్తే ఆ స్ట్రెస్ అనేది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనము పిల్లల్లో చూసుకున్నట్టు అయితే అది ఆన్లైన్ క్లాసుల పరంగా కానీ, వాళ్ళ చదువులలో కానీ, ఆడిపాడేటువంటి వయసులో ఆ ఆటలు తగ్గిపోయినటువంటి సందర్భంలో కానీ వీళ్ళల్లో కూడా మనం స్ట్రెస్ అనేది గమనిస్తున్నాం. అట్లాగే తరుణిస్తావా తరుణి రక్త, యూత్లో మనం గమనించినట్టు అయితే యూత్ కూడా మనం ఎక్కడ చెక్ చేసినా ఎవరు ఆనందంగా లేరు. ఏదో రకమైనటువంటి మానసిక ఇబ్బందులతోనే ఉన్నారు. ఇంకపోతే వృద్ధస్థావా చింతామగ్న, వయసు మీద పడ్డ తర్వాత రకరకాల సమస్యలు, రకరకాల మానసిక ఆందోళనలు సహజం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు ఈ సమస్యలు మనందరికీ వస్తున్నాయి. కాబట్టి ఈ మనోమయ కోశంకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ సహజంగా మనకు అన్నమయ కోశంలో రకరకాల సమస్యలను క్రియేట్ చేస్తున్నాయి. అది థైరాయిడ్ రూపకంగా, డయాబెటీస్ రూపకంగా, తర్వాత చివరికి కఫ్-టు క్యాన్సర్ వరకు 99% మన సమస్యలకు కారణం మనస్సే. ఇక్కడ మరి ఈ మనస్సు ఏదైతే ఉందో, ఈ మనస్సు ప్రశాంతమైన స్థితికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఆనందంగా ఉండలేం. రెండవది, శరీరంలో ఏ సమస్య లేనప్పుడు మాత్రమే మనం ఆనందంగా ఉండగలుగుతాం. శరీరంలో ఏ సమస్య ఉన్నా మనం ఆనందంగా ఉండలేం. కాబట్టి సహజమైనటువంటి మన తత్వం ఆనందం. కాబట్టి పుట్టినప్పుడు మన యొక్క తత్వం ఆనందం, తల్లి గర్భంలో మనం ఉన్నప్పుడు మన యొక్క తత్వం ఆనందం. కాబట్టి ఈ ఆనందమయ స్వరూపులమైనటువంటి మనము ఆ ఆనందమయ కోశం నుండి జారి, జ్ఞానమయ కోశం నుండి జారి మనోమయ కోశంలోనే ఉంటున్నాం. కాబట్టి ఈ మనోమయ కోశాన్ని దాటి జ్ఞానమయ కోశంకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆనందం అనేది మనకు సిద్ధిస్తుంది. మరి ఆ ఆనందం సాధించడం ఎలా? చెప్పడం చాలా ఈజీ. మనోమయ కోశం నుండి మనస్సును కంట్రోల్ చేసుకుంటే, మానసికంగా ప్రశాంతంగా ఉంటే ఆనందం వస్తుందని చెప్పడం ఈజీ. బట్ ఎట్లా మనం ప్రాక్టికల్గా దీన్ని మన నిత్య జీవితంలో మనం ఆచరించాలి, ఎట్లా మనం ఏం చేయడం ద్వారా మనం ఈ ఆనంద స్థితికి చేరుకుంటాము అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, దీనికి కొంత కార్యాచరణ అనేది మనకు అవసరం ఉంది. అంటే మన కోసం ఎవరో ఏం చేస్తారు అనేటువంటి ఆలోచనను వదిలేసి, నా గురించి నేనేం చేసుకోవాలి అనే స్థితికి మనం రావాలి. ఎందుకంటే సెల్ఫ్ కనెక్టివిటీ అంటాం మనం దీన్ని. కాబట్టి నీతో నువ్వు కలిసి ఉండడం, నీ గురించి నువ్వు ఆలోచించడం. కాబట్టి నీ గురించి నువ్వు ఆలోచించడం అనేది వస్తే, ఎవరు నువ్వు? మొత్తం ఈ 5 శరీరాలు కలిపితేనే నువ్వు.
కాబట్టి ఈ 5 శరీరాలకు నువ్వు ఛార్జింగ్ పెట్టుకోవాలి. రోజు సెల్ ఫోన్కి ఎట్లయితే ఛార్జింగ్ పెట్టుకుంటున్నావో ఈ 5 శరీరాలకు ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడే నీకు ఆనందం అనేది వస్తుంది. కాబట్టి ఒక అన్నమయ కోశానికి సంబంధించినటువంటి విషయాన్నే గట్టిగా పట్టుకొని అన్నమయ కోశానికి సంబంధించినటువంటి అన్నీ ఫుల్ఫిల్ చేస్తే అన్నీ ఫుల్ఫిల్ అయిపోతాయి అనుకోవడం ఒక భ్రమ. కాబట్టి ఏ శరీరానికి ఏమేమి అవసరమో అవన్నీ మనం ఇస్తూ ఉండడం ద్వారానే మనకు ఆనందం అనేది వస్తుంది. అట్లాగే క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఈ 3 కోశాల వరకు ఏంటంటే అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశము, ఈ 3టికి క్లీనింగ్ ప్రాసెస్ నిరంతరం నడుస్తూనే ఉండాలి. అంటే యాంటీవైరస్ ఎప్పుడు వేస్తూనే ఉండాలి. యాంటీవైరస్ ఎప్పుడు యాక్టివ్లో ఉంచుకోవాల్సింది. దేనికి? అన్నమయ కోశము, ప్రాణమయ కోశము, మనోమయ కోశానికి. మీరు ఏ కొంత తేడా వచ్చినా, ఇప్పుడు అన్నమయ కోశానికి ఫుడ్లో ఏ కొంత తేడా వచ్చేసింది అనుకోండి, ఆటోమేటిక్గా ఏం జరిగిపోతుందండి? హెల్త్ అనేది డ్యామేజ్ అవుతుంది. అట్లాగే ప్రాణమయ కోశం, బ్రీత్ కనెక్టివిటీలో ఏ రకమైనటువంటి ప్రాబ్లం వచ్చినా, మీరు బ్రీత్ తీసుకోలేకపోయినా ఆటోమేటిక్గా మీకు రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లాగే మనోమయ కోశం, అంతవరకు ఆనందంగా హ్యాపీగా ఉన్నటువంటి మనస్సు ఒక సెల్ ఫోన్ కాల్ రావడం ద్వారా, ఎదుటి వ్యక్తి ఏదో ఎమోషనల్గా మాట్లాడడం ద్వారా మొత్తం హై స్టేజ్లో ఉన్న మనం వెంటనే బ్యాటరీ వీక్ అయిపోయి కూర్చుంటాం. అంటే ఈ 3టికి నిరంతరం కూడా మనం సాధన అనేది అవసరం. ఆ విషయాలను ఈరోజు మనం కూలంకషంగా చర్చించుకుందాం. అసలు ఎట్లా, ఏం చేయాలి, ఏంటి, ఏముంది అనేది. కాబట్టి నేను మాట్లాడేటువంటి విషయాలన్నీ కూడా మనకు అర్థమయ్యే విధంగా అంతర్గతంగా నడవాల్సినటువంటి విషయాలు ఇవన్నీ. దీంట్లో మనం ఒకసారి గమనించినట్టు అయితే మొట్టమొదలు ఆ సృష్టి క్రమంలో మొట్టమొదలు పంచభూతాలు క్రియేట్ చేయడం అనేది జరిగింది. అంటే మెటీరియల్ వరల్డ్ అంటాం మనం దీన్ని. కాబట్టి ఈ పంచభూతాలు ఎప్పుడైతే క్రియేట్ చేయబడ్డాయో ప్రకృతి అన్నాం దీన్ని, అమ్మ అని కూడా అంటాం ఈ ప్రకృతిని మనం. కాబట్టి ఆ ప్రకృతికే రకరకాల పేర్లు పెట్టుకొని మనం పూజలు, పునస్కారాలు, అనుష్ఠానాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. కాబట్టి మనకు మన సాంప్రదాయంలో తులసి చెట్టు ఒక అమ్మ, రావి చెట్టు ఒక అమ్మ, వేప చెట్టు ఒక అమ్మవారే. ఇట్లా ప్రకృతిలో మనకు ఉన్నటువంటి ఈ పంచభూతాలను పూజ చేసేటువంటి విధానం మన మహర్షులు మనకు నేర్పినారు. ఎందుకు అంటే పంచభూతాలే నీకు మూలం, పంచభూతాలు లేకుండా నువ్వు లేవు. ఇది వాస్తవమైనటువంటి విషయం. కాబట్టి మొట్టమొదలు ఆ ప్రకృతి యొక్క ఆరాధన అనేది స్టార్ట్ అయింది. కాబట్టి ప్రకృతి పురుషుడు. కాబట్టి విష్ణువు ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది, శివుడు ఉంటే పార్వతీదేవి ఉంటుంది, బ్రహ్మ ఉంటే సరస్వతీదేవి ఉంటుంది. అట్లా ప్రకృతి పురుషుల యొక్క ఆరాధన అనేది మన సనాతన ధర్మంలో నిరంతరంగా మనం ఆచరిస్తున్నటువంటిది. అంటే దీంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రకృతి యొక్క ఆరాధన. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే పంచభూతాలు ఫస్ట్ ఉన్నాయి. ఈ పంచభూతాలను ఆధారంగా చేసుకొని, దీన్ని మెటీరియల్ వరల్డ్ అంటాం. ఈ మెటీరియల్ను ఆధారంగా చేసుకొని రెండవది ప్రాణస్థితి వచ్చింది. అంటే వృక్షాలు వచ్చినాయి. అంటే వృక్షాలకు మూలము పంచభూతాలే. మరి ఈ రెండు మనం గమనించుకున్నట్టు అయితే పంచభూతాలకు వృక్షాలతో ఒక అవినాభావ సంబంధం ఉంది, వృక్షాలకు పంచభూతాలకు ఒక అవినాభావ సంబంధం అంటే గివ్ అండ్ టేక్ ప్రిన్సిపల్. కాబట్టి ఎప్పుడు వృక్షాలు ప్రకృతిని పాడు చేద్దామని ఆలోచించవు, అప్పుడు ఆలోచించవు, ఇప్పుడు ఆలోచించవు, ఇంకెప్పుడూ ఆ ఆలోచన రాదు. కాబట్టి ఎట్లా ప్రకృతిని ప్యూరిఫై చేయాలనేటువంటి సిస్టమే వృక్షాల ద్వారా జరుగుతూ ఉంటుంది. కాబట్టి వృక్షాల ద్వారా రాలినటువంటి ఆకులు మళ్ళీ పృథ్వీతత్వంగా మారడం, అట్లాగే వాయువు యొక్క కాలుష్యాన్ని తగ్గించడం. కాబట్టి ఆక్సిజన్, అవి కార్బన్ డైఆక్సైడ్ని స్వీకరించి ఆక్సిజన్ రిలీజ్ చేయడం. అట్లాగే వాటర్ తీసుకున్న తర్వాత ఎక్సెస్ వాటర్ వాటి యొక్క ఆకుల ద్వారా మళ్ళీ భూమికి అందించడం. ఇట్లా పంచభూతాలకు సంబంధించి ఈ వృక్షాలకు, పంచభూతాలకు ఒక అవినాభావ సంబంధం అనేది సహజంగా ఉంది. ఇది ప్రాణస్థితి. ఇదంతా ఎందుకు చెప్తున్నాను క్లియర్గా అంటే, ఏదైతే ప్రకృతి ఉందో ఆ ప్రకృతి పంచభూతాలు నీ యొక్క శరీరం ఫస్ట్ స్థితి. రెండవ స్థితి ప్రాణస్థితి. ప్రాణస్థితి వృక్షాలు. కాబట్టి నీ ప్రాణం బాగుండాలి అంటే
నీ యొక్క ప్రాణశక్తి బాగుండాలి అంటే నీ చుట్టూ ఉన్నటువంటి వృక్షాలు బాగుండాలి. ఇది రెండవ స్థితి, అది నీలోనే ఉంది. అంటే ఎన్ని సాఫ్ట్వేర్ల కలయిక మనది అనేది ఒకసారి అర్థం చేసుకోవడానికి వివరంగా చెప్తున్నాను. ఇవి అర్థమవుతే దీన్ని ఎట్లా ప్యూరిఫై చేసుకోవాలి, దీనికి మన మహర్షులు యోగులు ఇచ్చినటువంటి రహస్యాలు ఏమేమి ఉన్నాయి, ఏదైతే చేసుకోవడం ద్వారా మనం కనెక్ట్ అయి ఉండగలుగుతాము. ఎన్ని సమస్యలున్నా మనం ప్రతి నిమిషం కూడా ఆనందమయ స్వరూపులుగా ఎట్లా ఉండగలుగుతామనేది మనకు అర్థమవుతుంది. మూడవ స్థితి అంటే వృక్షాలు తయారైన తర్వాత మనకు ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం అనే ఉపనిషత్తు చెప్తుంది. అంటే ఫస్ట్ పంచభూతాలు, ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాప అద్భ్య పృథివీ పృథివ్యా ఓషధయ ఓషధీభ్యోన్నం. అంటే ఓషధులలో అన్నాన్ని తయారు చేసి పెట్టిండు ఆయన. నువ్వు రాకముందే పంచభూతాలు తయారైనాయి, నీకు సంబంధించినటువంటి ఆహారం కూడా తయారు చేసి పెట్టేసిండు. రెండవ స్థితి. మూడవ స్థితి మనోమయ కోశం, మనస్సు. కాబట్టి వృక్షాలు కదలలేవు, ప్రాణం మాత్రం ఉంది, వాటి యొక్క హావభావాలను ప్రకటించలేవు. కాబట్టి తర్వాత స్థితి జంతు స్థితి. జంతువులు, పక్షులు, క్షీరదాలు, చేపలు వీటన్నిటినీ క్రియేట్ చేయడం అనేది జరిగింది. కాబట్టి ఈ జంతు స్థితిలో మనస్సు అనేది ఉంది. కాబట్టి అక్కడ జంతువులలో కూడా ఏంటంటే మనకు అన్నమయ కోశం ఉంది, అంటే ఈ శరీరం ఉంది. రెండవది ప్రాణమయ కోశం, ప్రాణము ఉంది లోపల. మూడవది మనోమయ కోశాన్ని యాడ్ చేయడం జరిగింది, మనస్సు. కాబట్టి మనస్సు అంటే ఏంటంటే ఎమోషన్స్, దుఃఖము, బాధ, ఆనందము, ఏడవడము, సాడ్నెస్, ఇట్లా మొత్తం 24 రకాల ఎమోషన్స్ మన యూనివర్సిటీస్ డిస్కవర్ చేయడం జరిగింది. కాబట్టి ఈ ఎమోషన్స్ అన్నిటికీ మూల బిందువు మనస్సు అన్నమాట. కాబట్టి ఈ మనోమయ కోశంలో జంతువులు ఉన్నాయి. ఇక్కడ జంతువులు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే వృక్షాలను ఆధారంగా చేసుకొని శాకాహారులు, అట్లాగే ఆ శాకాహారులను తింటూ మాంసాహారులు, ఇట్లా ఒక ట్రయాంగిల్ సిస్టమ్ అనేది రన్ అవుతుంది. ఎప్పుడూ ఏ జంతువు కూడా ఫస్ట్ ఉన్నటువంటి ప్రకృతిని పాడు చేద్దామని ఎప్పుడు ఆలోచించవు, అవి చేయలేవు. రెండవది ప్రాణస్థితి ఉన్నటువంటి వృక్షాలను ఆధారంగా చేసుకొని బతికినాయి తప్ప ఎప్పుడు ఆ వృక్షాలనే లేకుండా చేద్దామని ఇప్పుడు ఆలోచించలే. మనోమయ కోశంతో అవి పనిచేస్తున్నా కూడా. కాబట్టి జంతువులైతే కొండ గుహల్లోనో ఆ చెట్ల కిందో బతుకుతున్నాయి. అట్లాగే పక్షులైతే వృక్షాలను ఆధారంగా చేసుకొని పైన గూళ్ళు కట్టుకోవడం, వాటి యొక్క సంతతిని అభివృద్ధి చేసుకుంటూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇది జరుగుతూ ఉంది. అయితే ఈ 3 స్థితులు మెటీరియల్ వరల్డ్, తర్వాత ప్రాణస్థితి, తర్వాత మనోమయ కోశం మనస్థితి, ఈ 3 వచ్చిన తర్వాత ప్రకృతి అంతా బాగానే ఉంది. అంటే అప్పుడు మనం ఒకసారి చెక్ చేస్తే పైన గూగుల్ మ్యాప్ పెట్టి చూస్తే 3 వంతుల నీళ్ళు 2 వంతుల భూమి అంతా గ్రీనరీగా అనిపించేది ఆటోమేటిక్గా. దీని తర్వాత ఎందుకో ఆ సృష్టికర్తకు ఒక కోరిక కలిగింది, ఏంటంటే నాలాంటి వాడిని ఒకరిని సృష్టించాలి అని. ఎందుకంటే ఆయన యొక్క స్వరూపం ఆనందమయ స్వరూపం. అందుకని మనం ఏ విగ్రహాలను చూసినా ఆ విగ్రహాలన్నీ ఎట్లా ఉంటాయంటే ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, అన్నీ ప్రసన్న వదనంతోనే ఉంటాయి. కానీ మనం ఎందుకో ఆ భగవంతుని దగ్గరికి వెళ్ళగానే కళ్ళు మూసుకొని ఆ భగవంతుని మనం నమస్కారం చేసుకుంటాం. అక్కడ దాని ఉద్దేశం ఏంటంటే ఆ చిత్రకారుడు చిత్రించినటువంటి విషయం ఏంటంటే ఆయన యొక్క స్వరూపం ఆనందమయ స్వరూపము. కాబట్టి ఆయనను చూడగానే నీకు కూడా ఆనందమయ కోశంలో నువ్వు ఉన్నావనే కనెక్టివిటీ రావడం, నువ్వు ఆనందంగా ఉండేటువంటి విధానం. ఎందుకంటే సహజంగా మనం గమనించినట్టయితే ఒక దుఃఖంతో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్తే మనము దుఃఖంతో బాధపడతాం. ఒక వ్యక్తి సాడ్నెస్తో ఉన్నాడు అనుకోండి, మనకు సాడ్నెస్ వస్తుంది. ఒకళ్ళు ఏడుస్తూ ఉంటే మనం వెళ్ళి అక్కడ నవ్వలేం, వాళ్ళతో పాటు మనం కూడా ఏడుస్తాం. అంటే ఇది ఎమోషన్ యొక్క లక్షణం అన్నమాట. కానీ ఆనందం ఏదైతే ఉందో ఈ ఆనందమయ స్వరూపము ఆయన యొక్క స్వరూపము. కాబట్టి ఆయన స్వరూపకంగా
మనిషిని తయారు చేసుకున్నాడు. ఆయన తయారు చేసి ఇవన్నీ రెడీ అయిన తర్వాత ఈ మనిషి రావడం జరిగింది ఇక్కడికి. కాబట్టి ఈ మనిషి రావడంతోనే ఏంటంటే జ్ఞానమయ కోశం అనే సాఫ్ట్వేర్ ఇచ్చిండు మనకు. తద్వారా నువ్వు ఆనందమయ కోశానికి చేరుకోవచ్చు అనేటువంటిది లక్ష్యం. కాబట్టి పుట్టినటువంటి ప్రతి పిల్లవాడిని మనం చెక్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటి వరకు పిల్లలను చూస్తే మనకు ఆనందం వస్తుందండి ఖచ్చితంగా. మీరు ఎవరినైనా మీ మన్మడు మన్మరాలు అనుకోండి, లేదు బయట పిల్లల్ని మీరు చిన్న పిల్లలను చూసినా కూడా ఆటోమేటిక్గా మన బాధలన్నీ మనం మర్చిపోతాం. వాళ్ళని ఎత్తుకున్నా వాళ్ళని దగ్గర తీసుకున్నా ఆటోమేటిక్గా. అంటే అంత శక్తి ఆ పిల్లల్లో ఉంది. అందుకనే పిల్లలు భగవంతునితో సమానం అంటారు కదా. కాబట్టి ఆనందమయ కోశానికి ప్రతీకలు పిల్లలు. కాబట్టి ఆ పిల్లలే మనకిప్పుడు గురువులు. ఎందుకంటే ఆ పిల్లవాడిగా నువ్వు మారాలి ఇప్పుడు. ఎందుకంటే ఆ పిల్లవాడిగా నువ్వు మారిపోయినప్పుడే నువ్వు కనెక్ట్ అయి ఉండగలుగుతావు, నీతో నువ్వు ఉండగలుగుతావు. నీతో ఎప్పుడైతే నువ్వు ఉంటావో నిరంతరం ఆనందంగా ఉంటావు. ఎందుకంటే వాడు ఆకలైనప్పుడు తప్పించి మిగిలినటువంటి సందర్భాల్లో ఎప్పుడైనా వాళ్ళ ఆట వాళ్ళు ఆడుకుంటూ చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతారు. కాబట్టి మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఆ పిల్లల్నే మన గురువుగా ఎంచుకోవాలి మొట్టమొదలు. ఎందుకంటే మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, మన చుట్టూ ఉన్నటువంటి పిల్లలు, వాళ్ళ యొక్క విధానాలు, వాడు శ్వాసించేటువంటి విధానము, వాడు నవ్వేటువంటి పద్ధతి, ఇవన్నీ ఇవాళ మనం నేర్చుకోవాలండి. ఎందుకంటే మనం చేసినవి అవన్నీ మనం మర్చిపోయినాం ఆల్రెడీ. కాబట్టి ఇవన్నీ రకాల సమస్యలు మన చుట్టూ ఉన్నాయి. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మన ఇంట్లోనే, మన పిల్లల రూపకంగానే ఆ భగవంతుడు మనకి ఇచ్చినాడు. పోతే ఇక్కడ మనిషి వచ్చిన తర్వాత జరుగుతున్నది ఏంటి అంటే ప్రకృతిని పాడు చేసుకోవడం తనే. ఎందుకంటే తనకు మూలం ఏంటి? అన్నమయ కోశం కదా, కనిపించేటువంటి శరీరమే. ఈ కనిపించేటువంటి శరీరానికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ పంచకోశాల నుండే కదా వచ్చేది. ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అన్నమయ కోశానికి? ప్రకృతి నుండి. అంటే పంచభూతాల నుండే ఆహారం తయారవుతుంది. అంటే కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆ వృక్షాలు తయారు చేసుకున్నటువంటి ఆ ఆహారాన్ని, పండ్లనో ఆకులనో కూరగాయలనో మనం స్వీకరిస్తున్నాం. కాబట్టి అన్నమయ కోశానికి ప్రకృతి ఇచ్చినటువంటి ఆహారమే మూలం కదా. ఇక్కడ దేన్ని పాడు చేస్తున్నాం మనము అంటే ప్రకృతిని పాడు చేస్తున్నాం. అంటే వృక్షాలు లేకుండా చేసుకోవడం, అంతా నాదే అనుకోవడం, అంతా మనమే ఉండాలనుకోవడం, దాని తర్వాత వాడేటువంటి పంటల్లో కెమికల్స్ వాడడం, ఇవన్నీ మనం చేసుకుంటూ మనం ఏం చేసుకుంటున్నాం అంటే అక్కడ ప్రకృతి పాడైతే ఇక్కడ పాడయ్యేదేం లేదండి, నీ శరీరం పాడవుతుంది అంతే. ఎందుకంటే దానికి దీనికి కనెక్షన్ ఉంది. రెండవది ప్రాణమయ కోశం, వృక్షాలు. కాబట్టి వృక్షాలు సస్యశ్యామలంగా ఉన్నప్పుడు మాత్రమే నీ ప్రాణస్థితి బాగుంటుంది. ఇది చాలా సింపుల్ లాజిక్. కాబట్టి వృక్షాలు లేని పరిస్థితులలో ఇవాళ ఈ కాంక్రీట్ జంగళ్ళల్లో నువ్వు నివసించడం మొదలు పెడితే జరిగేది ఏంటిది? ప్రాణస్థితి తగ్గుతుంది. అంటే బ్యాటరీ ఎప్పుడూ వీక్గానే ఉంటుంది. మీరు బాగా తింటే నిద్ర వస్తుంది, తినకపోతే ఆకలి అవుతుంది. ఇది పరిస్థితి. తిన్న తర్వాత పని చేయలేము, నిద్ర వస్తుంది. ఇది మనందరి పరిస్థితి. కారణం ఏంటంటే బ్యాటరీ కంప్లీట్గా వీక్ అయిపోయింది. ఇక్కడ ప్రాణస్థితి ఉన్న స్థాయిలో లేదు. కాబట్టి ప్రాణస్థితిని పెంచుకోవాలి మనం. తర్వాత ఇక మనోమయ కోశం చెప్పాల్సినటువంటి అవసరం లేదు, జంతు స్థితి. కాబట్టి ఇక్కడ మనం చాలా చిన్న పాయింట్ మనం అర్థమయ్యే భాషలో మనం మాట్లాడుకుంటే ఏంటంటే 2 రకాల సాఫ్ట్వేర్లు ఉన్నాయి సార్ మన మైండ్లో. జంతువులలో ఒకటే సాఫ్ట్వేర్ ఉంది, మన మైండ్లో 2 సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఒకటి కాన్షియస్ మైండ్, రెండోది సూపర్ కాన్షియస్ మైండ్. అంటే మనోమయ కోశము ఇక్కడే ఉంది, జ్ఞానమయ కోశము ఇక్కడే ఉంది. నువ్వు గమనించాల్సింది ఏంటంటే మనోమయ కోశంతో నువ్వు పనిచేస్తున్నంతసేపు ఏం జరుగుతుంది అంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము ఇవన్నీ నీతో ఉంటూనే ఉంటాయి. ఆనందం అనేది రాదు. ఎందుకంటే మనోమయ కోశం యొక్క కాన్సన్ట్రేషన్ అంతా ఫిజికల్ వరల్డ్ మీద ఉంటుంది. ఎందుకంటే అట్రాక్షన్, ఈ అట్రాక్షన్ లా అనేది ఫిజికల్ థింగ్స్లలో సహజంగా ఆయనే క్రియేట్ చేసి పెట్టిండు ఆల్రెడీ. కాబట్టి ఈ ఫిజికల్ థింగ్స్లో నీకు వచ్చేది ఏదైనా ఏంటంటే సుఖము, దుఃఖము, లాభము, నష్టము, ఇంతే. ఒక చిన్న ఉదాహరణ అండి, మనకు ఆకలి అవుతుంది. ఆకలి అవుతే ఫంక్షన్లోకి వెళ్ళాము, మనకి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలన్నీ ఉన్నాయి. కాబట్టి
మన మనస్సు కోరుకున్నది. మనస్సు దేన్ని చూస్తుంది? మనోమయ కోశము కనిపించేటువంటి ప్రపంచాన్ని చూస్తుంది. కాబట్టి కడుపు నిండా మీరు భోజనం చేసిండ్రు, ఇంకా మీకు ఇష్టం అనిపిస్తుంది కాబట్టి ఇంకా కొంచెం ఎక్కువ తిన్నారు అనుకోండి. కాబట్టి పదార్థం స్థితి కొంచెం ఎక్కువగా పెరిగిన తర్వాత మీకు ఏమొస్తుంది? అంతవరకు తిందామనేటువంటి స్థితిలో ఉన్న మీరు ఎక్కువ పదార్థం స్వీకరించడం ద్వారా ఆయాసం, తర్వాత ఏదైనా ఒక డైజిన్ టాబ్లెటో లేకుంటే జీలకర్రనో ఏదో నమిలి దాన్ని జీర్ణం చేసుకోవాల్సిన పరిస్థితి. అంటే పదార్థం ఎక్కువైతే మీకు దుఃఖం వస్తుంది. పదార్థం తగ్గిందనుకోండి, తినడానికి ఆహారం లేదు, చాలా ఆకలి అవుతుంది, పదార్థమే లేకుంటే అట్లా దుఃఖమే. కాబట్టి సమవేత యుయుత్సవ, ఇక్కడ చేయాల్సిన పని ఏంటంటే సమంగా ఉండడం అంతే. కాబట్టి మనకు ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే పదార్థాన్ని స్వీకరించాలి. కాబట్టి విషయాలను కూడా అంతే, మనస్సుకు సంబంధించిన విషయాలు కూడా నీకు సంబంధించి అవసరం ఉంటేనే దాన్ని స్వీకరించాలి, లేకుంటే పక్కకు పెట్టాలి. కాబట్టి ఎక్సెస్ విషయాలు మీరు స్వీకరించడం ద్వారా ఏమవుతుంది అంటే మనోమయ కోశం, మీరు జ్ఞానమయ కోశం దిశకు వెళ్ళకుండా ఈ సుఖ దుఃఖాలు, ఈ ఎమోషన్స్లే మనం కొట్టుమిట్టాడుతున్నాం అన్నమాట. కాబట్టి మరి ఎట్లా జ్ఞానమయ కోశానికి మనం ఉండాలి? ఎందుకంటే జ్ఞానమయ కోశం ఎప్పుడో మీరు రిటైర్మెంట్ అయిన తర్వాత చేసేటువంటి ప్రక్రియ కాదండి. చిన్నపిల్లల స్థితి నుండే జ్ఞానమయ కోశం నుంచి మనం పనిచేయడం నేర్చుకోవాలి. నేర్చుకుంటే ఏంటంటే ప్రతి పనిలో మనకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, ప్రతి స్థితిలో మనం ఉంటాము, ప్రతి స్థితిలో మనం కనెక్ట్ అయి ఉంటాము, ప్రతి స్థితిలో ఆనందాన్ని మనం అనుభవించగలుగుతాం. మన కష్టాలు రావని కాదు, కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే ఈ ప్రపంచంలో ఉన్న తర్వాత. విషయం అది కాదు, నీతో నువ్వు కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఆనంద స్థితిలో ఉంటావు, నువ్వు కనెక్ట్ కానప్పుడు దుఃఖ స్థితిలో ఉంటావు. చాలా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే మనకు తెలియకుండానే మనమందరం కూడా జైళ్ళల్లో ఉంటున్నాం. ఇది ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? మీరు చాలామంది ఒప్పుకోరు. మనం జైల్లో ఎందుకు ఉంటున్నామండి, మనం ఇంట్లో ఉంటున్నాం కదా అంటాం కదా. ఇప్పుడు మీతో మీరు కనెక్ట్ అయి ఉండడానికి మీ స్వతంత్రతకు పరతంత్రతకు తేడా మీకు చెప్తున్నాను. అంటే మీతో మీరు కనెక్ట్ అయ్యి ఏం చేసుకున్నా అది ఆనందమే, మీతో మీరు కనెక్ట్ కాకుండా ఏది జరిగినా అది దుఃఖానికి దారితీస్తుందని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్ చెప్తాను. కాబట్టి జైలుకు ఇల్లుకు తేడా ఏంటండి? ఒక్కటే చిన్న తేడా ఏంటంటే, నువ్వు ఇంట్లో ఉంటే లోపలికి గడియ వేసుకుంటావు, జైల్లో బయట వ్యక్తి గడియ వేసి తాళం వేసి తాళపు చేతి ఆయన దగ్గర ఉంటుంది. ఇంట్లో నువ్వు గడియ పెట్టేసుకొని తాళం వేసుకున్నా తాళపు చేయి నీ దగ్గర ఉంటుంది. కాబట్టి నువ్వు 24 గంటలు ఇంట్లో ఉన్నా, 24 గంటలు నీ బెడ్రూమ్లో ఉన్నా, 10 గంటలు నీ బెడ్రూమ్లో ఉన్నా నీ కంట్రోల్లో ఉన్నది కాబట్టి నీకు సుఖం అది. అదే బయట వ్యక్తి ఎవరైనా వచ్చి బయటకు గొల్లం వేసేసి తాళం పెట్టేసి పోయినరు అనుకోండి, అది దుఃఖానికి దారితీస్తుంది. ఇదే తేడా. కాబట్టి ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, మనోమయ కోశానికి జ్ఞానమయ కోశానికి తేడా ఏంటంటే, మీతో మీరు ఉన్నప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. మీ జీవితంలో జరిగేటువంటి ప్రతి అడుగు మీ సెల్ఫ్ కనెక్టివిటీలో మీకు జరిగితే మీరు ఆనందంగా దాన్ని స్వీకరిస్తారు. అట్లా కాకుండా పరతంత్రంగా అది జరిగినప్పుడు మీరు సుఖ దుఃఖాలకు లోనవుతారు. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దీనికి కూడా మనకు అర్థమయ్యే విధంగా. ఇప్పుడు మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు, నేను పలానా వ్యాపారం చేయాలి అని. ఆ వ్యాపారంలో నష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? నేను ఈ తప్పు చేసినా కాబట్టి ఈ నష్టం వచ్చింది, కాబట్టి ఇది చేయకుండా ఇంకా అప్గ్రేడ్ అవుతాను అనుకుంటాం. బట్ ఇట్లా కాకుండా ఎవరో చెప్పిండ్రు అనుకోండి, ఏం కాదండి ఒక 4 కార్లు కొనేసేయండి, ఒక 4 డ్రైవర్ని పెట్టేసేద్దాం, రన్ అవుతుందండి అని చెప్పి, ఏదో బిజినెస్ బాగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది చేయండి అని ఎదుటి వ్యక్తులు చెప్పినారు. మీరు మీ గురించి ఆలోచించుకోకుండా, మీ ఆర్థిక స్తోమత ఆలోచించుకోకుండా ఏదో బ్యాంకులో అప్పులో ఇవో చేసేసి వారు చెప్పిన విధంగా చేసిండ్రు అనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ ఆటోమేటిక్గా మీకు నష్టం జరిగితే కారణం వాళ్ళు అవుతారు. కానీ వాళ్ళు దాన్ని స్వీకరించారు. ఎందుకంటే నేను చెప్పడం నా ధర్మమే, ఏదో చెప్పినా నువ్వెందుకు చేసినావు అంటాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, స్వతంత్రత చాలా ముఖ్యం. కాబట్టి ఈ స్వతంత్రత జ్ఞానమయ కోశం నుండే వస్తుంది. కాబట్టి నీతోనూ కనెక్ట్ అయి ఉండడం. నీతోనూ కనెక్ట్ కావాలంటే ఎట్లా అంటే చాలా సింపుల్.
మనోమయ కోశంలో అనవసరమైన విషయాలను లోపలికి వేయకుండా ఉండడం, జ్ఞానమయ కోశంతో మనం పనిచేయడం. జ్ఞానమయ కోశం సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతే మీరు ఆనందంగా ఉంటారు. మనోమయ కోశం సాఫ్ట్వేర్ ఓపెన్ అయితే ఆటోమేటిక్గా సుఖము దుఃఖము వీటన్నిటికీ లోనవుతూ ఉంటారు. ఇది మెయిన్ పాయింట్. పోతే ఇప్పుడు సబ్జెక్ట్లోకి వస్తున్నాను నేను. సబ్జెక్ట్ ఏంటంటే, మన మహర్షులు మనకు ఒక విధానాన్ని నేర్పించారు. కాబట్టి ఎట్లా జ్ఞానమయ కోశం నుంచి ఆనందమయ కోశంకు మనం జర్నీ చేయన్నో ఒక చిన్న టెక్నిక్ నేను మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను. చాలా సింపుల్ టెక్నిక్. ఇది మనం ఫాలో కావడం ద్వారా ఆటోమేటిక్గా చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ మనం కనెక్ట్ కావడానికి ఏంటంటే, మనకు షట్చక్రాలు అనేవి ఉన్నాయి. కాబట్టి మూలాధార నుంచి తర్వాత ఆజ్ఞాచక్ర వరకు. కాబట్టి ప్రతిరోజు ఉదయము ఒక 10 నిమిషాలు, తర్వాత సాయంత్రం ఒక 10 నిమిషాలు ఈ చక్ర బీజాక్షరాలను మనం ఉచ్చరించడం ద్వారా ఆటోమేటిక్గా మనకు ఈ మూలాధార నుంచి మనకు ఆజ్ఞాచక్ర వరకు ఉన్నటువంటి కోర్ అనేది క్లీన్ అవుతూ ఉంటుంది. అంటే సహజంగా లోపల సిస్టమ్ క్లీన్ అవుతూ ఉంటే ఏమవుతుందంటే, మనతో మన కనెక్టివిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. మనకు వచ్చేటువంటి ఆలోచనలు కూడా ఉన్నతమైనటువంటి ఆలోచనలు రావడం, తర్వాత మన శ్రేయస్సు కోరేటువంటి పనులే మనం చేయడం, ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇది మన మహర్షులు, మన యోగా మనకిచ్చినటువంటి ఒక వరం. కాబట్టి ఇది గురువుల ద్వారా స్వీకరించి, దీంట్లో రకరకాల పద్ధతులు ఉన్నాయి. ఎందుకంటే నేను చెప్పేటువంటిది రా మెటీరియల్. అంటే ఒక రైస్ను మీకు ఇస్తున్నాను, ఒక బియ్యాన్ని ఇస్తున్నాను. మీరు దానితో చేయవస్తే దాంతో బిర్యానీ చేసుకోవచ్చు, దాంతో పులిహోర చేసుకోవచ్చు, దాంతో దద్దోజనం చేసుకోవచ్చు, దాంతో పొంగల్ చేసుకోవచ్చు మీరు. కాబట్టి ఏదైనా మీరు మలుచుకోవచ్చు. ఇప్పుడు చెప్పేటువంటి విధానం ఏంటంటే, సహజంగా జరిగేటువంటి మనం చేసుకోగలిగేది నేను చెప్తున్నాను. దీంట్లో రకరకాలుగా మీరు గురువుల ద్వారా మీరు నేర్చుకొని ఒక పద్ధతి ప్రకారం సాధన చేస్తూ వెళ్తే మీ సాధనా మార్గంలో ఇది చాలా బాగా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. వచ్చే ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకుందాము. ఎందుకంటే త్రిబంధాలు మనకు యోగాలో ఉన్నాయి. మూలాధార బంధు, తర్వాత ఉడ్యాన బంధు, జాలంధర బంధు వేయడము, దాని తర్వాత శ్వాసకు చక్రాలను అనుసంధానించుకోవడము, అట్లాగే బీజాక్షరాలతోనే అనుసంధానించుకోవడం, ఇవన్నీ కూడా విషయాలు మనకు ఉన్నాయి. కాబట్టి మొత్తం మీద మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దీంట్లో అన్ని సమస్యలకు మూల కారణం నిన్ను నువ్వు తెలుసుకోకపోవడమే. దానికి కారణం మనస్సు. కాబట్టి మనస్సు ఎప్పుడైతే ఈ ప్రపంచిక విషయాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉందో నీకు నువ్వు కనిపించవు. కాబట్టి ఈ మనస్సును లోపలికి తీసుకోవాలి. లోపలికి తీసుకోవడానికి ఏంటంటే, నేను చెప్పేటువంటి ఈ చిన్న టెక్నిక్ను మీరు ప్రతిరోజు ఉదయం సాయంత్రం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు సహజంగానే ఆ జ్ఞానమయ కోశం దిశగా, ఆనందమయ కోశం దిశగా మీ యొక్క ప్రయాణం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది చేయడానికి ఏంటంటే, సిద్ధాసనంలో కూర్చుంటాము. తర్వాత 2 చేతులు ఈ పద్ధతిలో తీసుకొని ఇక్కడ పెట్టేసుకుంటాము. ఇక్కడ చేయాల్సింది ఏంటంటే, ఆనందం ఎప్పుడో వస్తుందని ఆలోచించే బదులు మన యొక్క ముఖంలో చిరుమందహాసం మనమే తయారు చేసుకుంటాం. మీరు ఆనందంగా ఉన్నారని కాదు, బట్ ఏంటంటే ఫస్ట్ ఆనందాన్ని మనం లాక్కోవాలి. కాబట్టి స్మైల్ అంటాం మనం దీన్ని. చిరునవ్వు మనలో మనం ఫస్ట్ తెచ్చుకోవాలి ఇది సాధన చేసే ముందు. కాబట్టి ఈ చిరునవ్వుతో ఒక 5 సార్లు గాలి తీసుకుంటూ వదులుతూ ఉండాలి. ఐదు సార్లు గాలి తీసుకుంటూ వదులుతూ ఉండడం ద్వారా, దీంట్లో మీకు వీలవుతే ఉజ్జాయి ద్వారా కూడా మీరు బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకోవచ్చు స్మైల్తో. ఉజ్జాయి ఎట్లా చేయాలనేది గురువుల ద్వారా మీరు తెలుసుకోండి. ఇప్పుడు ఏం చేస్తామంటే, ఆజ్ఞా చక్ర నుండి మూలాధార వరకు ఒక్కొక్క బీజాక్షరాన్ని 3 సార్లు పలుకుతాము. దీంట్లో పలికే విధానాలు కూడా ఎట్లా పలకాలనేది నేను మీకు
చెప్తాను. ఇక్కడ ఏమవుతుందంటే మొట్టమొదలు ఓంకారం. ఓంకారంలో ఆ, ఓ, మూడు ఉంటాయి. కాబట్టి ఆ అని ఎప్పుడైతే మీరు కంప్లీట్గా అంటారో మూలాధారం నుంచి మనకి ఇది వస్తుంది. తర్వాత ఓ అనేది మనకు ఆటోమేటిక్గా ఈ ఏరియా నుంచి వస్తుంది. అనేది ఆజ్ఞాచక్ర కనెక్ట్ అయి ఉంటుంది సహజంగా. కాబట్టి దీంట్లో ఓంకారం 3 సార్లు నేను చెప్పిన పద్ధతి ప్రకారంగా చేసి త్రిబంధాలు వేసుకుంటాము. గాలి తీసుకుంటాము. ఆ ఈ స్థితిలో మూలబంధము, ఉడ్యాన బంధము, జాలరంధ్ర బంధము 3 వేసేసుకొని ఒక 10 కౌంట్ చేసుకొని మనము ఆపుతాము. పది కౌంట్ అయిన తర్వాత మళ్ళీ మామూలుగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఉంటాము. శ్వాసను గమనిస్తూ ఉంటాము. ఇది చేసేటప్పుడు కళ్ళు తెరవరాదు. మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్లో పెట్టేసుకోండి. ప్రశాంతమైన స్థితిలో ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఇది చేయడానికి మీకు 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. బట్ ఆ 10 నిమిషాలు కరెక్ట్గా మీకు మీరు సమయం ఇచ్చుకోండి. ఇంట్లో వాళ్ళకు కూడా చెప్పండి డిస్టర్బెన్స్ చేయొద్దని. తర్వాత రెండవ బీజాక్షరం వచ్చేసి హమ్, విశుద్ధి చక్ర. ఇది 3 సార్లు చెప్పుదాము. హమ్, 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 దీంట్లో కూడా త్రిబంధాలు వేసేసి మనసు లోపల 10 కౌంట్ చేసుకుంటాము. అంటే గాలి వదలడము, తీసుకోవడం ఏమీ ఉండదు ఆ స్థితిలో. ఇదంతా కూడా మనం సద్గురువుల ద్వారా మాత్రమే నేర్చుకోవాలి. వారి దగ్గరుండి మనం ప్రాక్టీస్ చేస్తూ ఇది కరెక్ట్గా ఉంది అని అన్న తర్వాత మనం సొంతగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇదంతా మీ యొక్క అవగాహన కోసం నేను చెప్తున్నాను. అందరూ ఓంకారం చెప్తూ ఉంటారు, అందరూ ఏదో చెప్తుంటారు. కానీ ఇంటర్నల్గా ఆ శ్వాస ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడ ఆగుతుంది, ఎక్కడ ఆపుతున్నాము అనే దాని మీదనే ఫలితం అనేది మనకు ఆధారపడి ఉంటుంది. 10 కౌంట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నార్మల్గా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసుకుంటాము. దాని తర్వాత అనాహత చక్ర బీజాక్షరం యం ఒక 3 సార్లు ఉచ్చరిస్తాము. యం, 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 మళ్ళీ త్రిబంధాలు వేస్తాము. ఒక 10 కౌంట్ చేసుకుంటాము మనసు లోపల. ముఖం ప్రసన్న వదనంతో ఉండాలి. 2 లిప్ ఎండింగ్స్ కూడా స్మైల్, 2 లిప్ ఎండింగ్స్ను పైకి కీప్ చేసి స్మైల్లో ఉండే ప్రయత్నం చేయాలి. తల కూడా ఏంటంటే ఒక 60 degrees పైకి ఉండే విధంగా చూసుకోవాలి. తలను డౌన్ చేయొద్దు. వెన్నపూస నిటారుగా ఉండాలి. ఇది గమనించుకోవాలి. తర్వాత మణిపుర చక్ర బీజాక్షరం రమ్ 3 సార్లు చెప్తాము. రమ్, రమ్,
రం. త్రిబంధాలు వేస్తాం. ఇక్కడ కూడా 10 కౌంట్ చేసుకుంటాం మన లోపల మనం. మణిపుర చక్ర ముఖ్యంగా ఏంటంటే ఇది సక్రమంగా పనిచేయకపోవడం ద్వారా ఏంటంటే దీంట్లో బ్లాకేజ్ ఉండడం ద్వారా గ్యాస్ట్రిక్ ఇష్యూస్, ఎసిడిటీ, స్టమక్ అల్సర్స్, తర్వాత డయాబెటిస్, ప్యాంక్రియాటిక్ రిలేటెడ్ ఇష్యూస్, జ్యూసెస్ సక్రమంగా తయారు కాకపోవడం, ఇవన్నీ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ చక్ర యాక్టివేట్ చేసుకుంటామో, చక్ర క్లీనింగ్ ప్రాసెస్లో ఈ బీజాక్షరాన్ని కరెక్ట్గా ఉచ్చరిస్తూ ఆ శ్వాస కరెక్ట్గా కనెక్ట్ అయ్యి కరెక్ట్గా త్రిబంధాలు వేస్తామో ఆటోమేటిక్గా మనకు చేస్తూ పోతే సాధనాత్ సాధ్యతే సర్వం వెళ్తూ ఉంటే షట్చక్రాలు కూడా సిస్టమేటిక్గా వర్క్ చేయడం మొదలు పెడతాయి. ఆటోమేటిక్గా ఏంటంటే పంచకోశాల్లో జరిగేటువంటి ప్రక్రియలన్నీ సక్రమంగా జరుగుతుంటాయి కాబట్టి ఎట్లాంటి స్ట్రెస్ లేకుండా మన యొక్క జీవితం గడిచిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనకు మన మహర్షులు ఇచ్చినటువంటి వరం. దీన్ని మనం వినియోగించుకోవాలంతే చేయాల్సింది. కొత్తగా మనం కనుక్కునేది ఏం లేదు. వారు ఇచ్చినటువంటి తత్వాలను మనం అర్థం చేసుకొని మనం నేర్చుకొని మన పిల్లలకు వచ్చేటువంటి తరాలందరికీ మన సంస్కృతిని అందించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అట్లాగే స్వాదిష్టాన చక్ర ముఖ్యంగా రిప్రొడక్టివ్ ఆర్గాన్ సిస్టమ్స్ మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది. గాలి తీసుకుంటాము. బీజాక్షరం వం. 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 త్రిబంధాలు వేస్తాము. 10 కౌంట్ చేసుకుంటాము. ప్రసన్న వదనంతో ఉంటాము. స్మైల్తో కనెక్ట్ అయి ఉండాలి. స్మైల్ని ఎప్పుడూ మిస్ కావద్దు. ఎందుకంటే మన యొక్క జర్నీ ఆనందం కోసమే. మనం ఏం చేసినా మన యొక్క ఫైనల్ టార్గెట్ ఆనందము. ఇంగ్లీష్లో అయితే బ్లిస్ అంటాము. ఆనందము అంతే. మూలాధార చక్ర లం బీజాక్షరం. లం. 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 త్రిబంధాలు వేస్తాం. 10 కౌంట్ చేసుకుంటాం. మూలాధార చక్రాలో చాలామందికి రకరకాల సమస్యలు మనం గమనించినట్టు అవుతాయి. ఎందుకంటే చెత్త అనేది వచ్చేసి మూలాధార చక్రాలను అవుతుందన్నమాట. అదే పెద్ద సమస్య ఇప్పుడు. కాబట్టి మూలాధార చక్ర ఏంటంటే దిస్ ఈస్ ద బ్యాలెన్సింగ్ చక్ర. మనకు ఎనర్జీ ఎక్సెస్ ఉన్నా ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటుంది. ఎనర్జీ డిఫిషియన్సీ ఉంటే మనకి ఎనర్జీ ఇస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి డీప్గా వెళ్ళిన కొద్దీ మనం ఒక్కొక్క చక్ర మీద కూడా చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. నేను చెప్పాను కదండి, ఎందుకంటే ఒక బియ్యం తీసుకుంటే ఒకళ్ళు బిర్యానీ చేసుకోవచ్చు, ఒకళ్ళు పొంగల్ చేసుకోవచ్చు, ఒకళ్ళు దద్దోజనం చేసుకోవచ్చు. ఇట్లా రకరకాలుగా మనం మన మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని వాడుకోవచ్చు. దానికి సక్రమమైనటువంటి మార్గం తెలిపేటువంటి గురువులు ఉన్నప్పుడే అన్నీ సాధ్యమవుతాయి. ఎందుకంటే ఈ జ్ఞాన మార్గం, ఈ స్పిరిచువల్ మార్గం, ఆనందమయ కోశానికి వెళ్ళేటువంటి పద్ధతులు ఇవన్నీ సహజంగా మనలో అన్నీ ఉన్నాయి. కానీ ఒక రైట్ గైడెన్స్ అనేది అవసరం. కాబట్టి ఆ గైడెన్స్తో మనం ముందరికి వెళ్ళినప్పుడు సహజంగానే అన్నిటినీ కూడా మనం చేయగలుగుతాము. ఈ విధంగా 10 కౌంట్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే స్మైల్లో
ఒక 10 నిమిషాలు ఉండడం, శ్వాసను గమనిస్తూ ఉండండి అంతే. ఈ శక్తిని బట్టి 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు స్మైల్ మాత్రం కీప్ చేసి పట్టుకోవాలి. తర్వాత వచ్చేటువంటి ఎపిసోడ్లలో వీలవుతాయి ఈ ఇంకా కొన్ని టెక్నిక్స్, మనం ఈ శ్వాస టెక్నిక్స్ ఏంటి, ఈ శ్వాస చక్ర కనెక్ట్ అయ్యిందా కాలేదా ఎట్లా తెలుసుకోవాలి. అట్లాగే ఇది చేసేటప్పుడు చాలామందిలో ఆవలింతలు రావడం, కళ్ళల్లో నుంచి నీళ్లు రావడం, బాడీలో కొంత మూమెంట్స్ రావడం, ఇవన్నీ అసలు ఎందుకు వస్తుంటాయి, ఇట్లాంటి విషయాలు కూడా మనం వచ్చేటువంటి ఎపిసోడ్లో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. హనుమాన్ దీక్షా పీఠం ద్వారా చాలామందికి మన మహర్షులు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని మేము పంచేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మన భారతీయ సంస్కృతికి ఒక సమిధగా హనుమాన్ దీక్షా పీఠం ద్వారా ఈ చిన్న కార్యక్రమాలను మేము కూడా చేస్తూ ఉన్నాము. దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ మీ ఆచార్య శశికాంత్ శర్మ. ప్రార్థన చేసి ముగిద్దామండి. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాపుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అదనాః సదనాః సంతు జీవంతు శరదాం శతం. హరి ఓం తత్సతు. సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు.